హే గాయ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. మీరు చూస్తున్నారు హర్ష వ్లాగ్స్. నేను మీ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ హర్ష వ్లాగ్స్. వీడియోస్ చూసి లైక్ చేసి కామెంట్ చేసి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసి చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఈరోజు అయితే నేను షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని షాపింగ్ మాల్కి వెళ్దామని బయలుదేరాను. షాపింగ్ మాల్ వెళ్ళాలంటే ఫస్ట్ నా తమ్ముడి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే వాడి దగ్గర బైక్ ఉంది కాబట్టి. మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి అరే ఫస్ట్ బైక్ తీసుకురా, మనం అయితే షాపింగ్ మాల్కి వెళ్దామని అన్నాను. వాడైతే ఎందుకని అన్నాడు. షాపింగ్ మాల్కి ఎందుకు వెళ్తారా, అక్కడ షాపింగ్ చేయడానికే కదా అని చెప్పి అన్నాను. బెంగళూరులో బైకుల మీద తిరగాలంటే పర్సులో డబ్బులు లేకపోయినా పర్లేదు, కానీ ఖచ్చితంగా హెల్మెట్లు అయితే ఉండాలి. నా తమ్ముడి దగ్గర అయితే ఒక హెల్మెట్ ఉంది. ఇంకొక హెల్మెట్ ఎలా అనుకునేటప్పుడే పక్కింటి వాళ్ళు గుర్తొచ్చారు. వాళ్ళ ఇంట్లో ఒక హెల్మెట్ దొబ్బేసి మరీ తీసుకొని వచ్చాము. ఎందుకంటే మేము అక్కడ దొబ్బేయకపోతే ట్రాఫిక్ పోలీసులు మా దగ్గర డబ్బులు దొబ్బేస్తారని అనిపించింది. మేము బయలుదేరిందే లేటరా బాబు అంటే మధ్యలో ఈ సిగ్నల్స్ ఒకటి 5 నిమిషాలు సిగ్నల్లో వెయిట్ చేసిన తర్వాత అయితే సిగ్నల్ రిలీజ్ అయింది. బైక్ని స్టార్ట్ చేసుకుని అయితే మేము మాల్ రోడ్ వైపు వెళ్తున్నాము. సాధారణంగా ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే షార్ట్ కట్స్ వెతుక్కొని అయితే వెళ్తారు. మా వాడు అయితే లాంగ్ కట్స్ వెతుక్కొని అయితే లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళినట్టు మాల్కి తీసుకెళ్తున్నాడు. మా వాడికి ఫస్ట్లోనే చిలక్కి చెప్పినట్టు చెప్పినాను, లొకేషన్ పెట్టుకొని వెళ్దాం రా, ఈజీ అవుతుంది అని చెప్పి. వాడైతే నాకు మాల్ తెలుసు, నా రూట్ అంతా తెలుసు, నేను అంతా బెంగళూరు అంతా తిరిగినానని చెప్పి వాడైతే ఈ రూట్కి తీసుకొచ్చాడు. ఇప్పుడైతే మేము నా రాజాజీ నగర్ అంతా తిరిగి ఇక్కడ వచ్చాము. ఇంత జరిగినాక కూడా వీడు ఇప్పుడు కూడా లొకేషన్ అయితే నమ్మలేదు. దాన్ని అంతా నమ్ముకొని పోతే మనం ఇబ్బంది పడతాము అంటున్నాడు. ఒక 15 మినిట్స్లో అయితే మేము మాల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోతాము. అందుకోసమని పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి పెట్రోల్ కొట్టించుకుందామని అనుకున్నాము. బైక్లో పెట్రోల్ అయితే తక్కువగా ఉంది, అందుకని పెట్రోల్ అయితే 300 కొట్టించుకున్నాము. నా మాల్ దగ్గరికి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. వీడియో స్టార్టింగ్లో నేనైతే మాల్కి అయితే వెళ్తున్నాం అన్నాను కదా, అదే మాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆ మాల్ పేరు అయితే మంత్రి మాల్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీకు కనిపిస్తున్న మాలే మంత్రి మాల్. ఇదైతే ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది బయట. ఇప్పుడైతే మా బైక్ ఉంది కాబట్టి మేము బైక్ని అయితే కింద బేస్మెంట్లో పార్క్ చేసి అయితే రావాలి. ఇక్కడ బేస్మెంట్లో బైక్ పార్క్ చేయాలంటే మనం పే పార్కింగ్ చేయాలి. డబ్బులు అయితే ఖచ్చితంగా కట్టాల్సి ఉంటుంది. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే మనకైతే ఒక స్లిప్ అయితే ఇస్తారు. ఈ స్లిప్ లాస్ట్లో ఇస్తే అవర్స్ కౌంట్ చేసి మనకైతే పే చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. బైక్ని సైడ్కి పార్క్ చేసి 2 హెల్మెట్లు బైక్ సీట్ కింద అయితే సెట్ చేసి పెట్టాము. కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ చెకింగ్ అయితే ఉంది. ఈ చెకింగ్ లో మనకు చెక్ చేసి అయితే లోపలికి అలో చేశారు. ఈ మాల్కి రావడానికి మెయిన్ రీజన్ ఏమంటే నేనైతే కొన్ని బట్టలు తీసుకుందామని అయితే వచ్చాను. దగ్గరలో మనకైతే వినాయక చవితి ఫెస్టివల్ అయితే వస్తుంది. వినాయక చవితికి అయితే నేను మా ఊరికి అయితే వెళ్తున్నాను. అందుకని కొన్ని బట్టలు అయితే తీసుకుందామని చెప్పి ఈ మాల్కి అయితే వచ్చాను. దగ్గర బడ్జెట్ అయితే తక్కువగా ఉంది, అందుకని మన బడ్జెట్లో ఏదైనా షాప్ చేయాలంటే అదైతే ఖచ్చితంగా జూడియో అని అనుకుంటున్నాను. జూడియోలకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ కలెక్షన్ అయితే చాలా తక్కువగా ఉంది. చాలాసేపు వెతికిన తర్వాత అయితే నాకు ఈ వైట్ షర్ట్ అయితే నచ్చింది. నా దగ్గర ఎలాంటి వైట్ షర్ట్ అయితే లేదు, అందుకని వైట్ షర్ట్ తీసుకుందామని అయితే నేను ఫిక్స్ అయ్యాను. అలాగే ఇక్కడ స్వెట్ షర్ట్ కూడా ఇదైతే చాలా బాగుంది. ఇదైతే ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. నా దగ్గర ఎలాంటి స్వెట్ షర్ట్ అయితే లేవు, అవి ఉండేవి, అవి అయితే పాడైపోయాయి. అందుకని ఒక స్వెట్ షర్ట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. నాకు నచ్చిన కొన్ని అవుట్ఫిట్లు సెలెక్ట్ చేసుకొని ట్రయల్ వేద్దామని ట్రయల్ రూమ్ వైపు అయితే వెళ్తున్నాను. మనకు బట్టలు ఎంత నచ్చినా అవి ట్రయల్ చేసి దాన్ని చూడకపోతే మనకైతే దాన్ని సాటిస్ఫాక్షన్ అయితే రాదు. అందుకని ట్రయల్ చేద్దామని ట్రయల్ అయితే చేస్తున్నాను.
అవుట్ఫిట్ అంతా సెట్ అయింది కానీ కింద షూలు ఉంటే బాగుంటుందని చెప్పి షూలు కూడా తీసుకుందామని అనుకున్నాను. అలాగే పర్ఫ్యూమ్స్ కూడా ట్రై చేశాను. ఇంట్లో ఉన్న పర్ఫ్యూమ్స్ వాడుకుంటే చాలే అని ఇవన్నీ అనవసరంగా ఎందుకని తీసుకోలేదు. ఫైనల్గా షాపింగ్ మొత్తం అయిపోయింది. షాపింగ్ అంతా షాప్ చేసేసి దానికి బిల్ వేయిద్దామని చెప్పి మేము కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ చూడండి నా తమ్ముడు అయితే అన్ని తీసుకొని అయితే ఎంత బరువు మోస్తున్నాడో నా కోసం. కౌంటర్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ మన బట్టలన్నీ వాడు పిన్నులన్నీ పీకేసి దాన్ని మడత పెట్టి నాకు బ్యాగ్లో అయితే ఇచ్చాడు. షాపింగ్ చేసేటప్పుడు బాగానే ఉంటుంది, ఇలా డబ్బులు కట్టాలన్నప్పుడు మాత్రం మనకు బాధ వేస్తుంది. నేను షాపింగ్ చేసిన బిల్ అయితే 4200 అయింది. ఫైనలీ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అందుకని బేస్మెంట్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్తే బయలుదేరాలి. ఇక్కడ మీకు ముందర కనిపిస్తున్న దగ్గర అయితే మేము పార్కింగ్కి అయితే డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఎన్ని గంటలు అయితే మాల్లో బైక్ పార్క్ చేసామో అంత డబ్బులు అయితే మనం కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మేమైతే 4 hours అయితే షాపింగ్ చేసాము. అందుకనే పార్కింగ్ అయితే 4 hours ఉందని చెప్పి మాకైతే 40 రూపీస్ అయితే పడింది. మేమైతే మాల్ నుంచి బయటికి రాగానే మాకంతా చీకటిగా అయిపోయింది. మేమైతే 6 o'clock 5 o'clock అయితే లోపలికి వెళ్ళాము. 4 hours అయితే షాపింగ్ చేసి బయటికి రాగానే మాకంతా చీకటిగా అనిపించింది. నేనైతే 4 hours అయితే షాపింగ్ చేశాను. 4 hours షాపింగ్ చేసినందుకైతే నాకు 4200 అయితే పడింది. పార్కింగ్కి 40 రూపీస్ అయింది. ఈరోజు నాకు 4 నెంబర్ ఎక్కువ వినిపించింది. నా లక్కీ నెంబర్ కూడా 4, అందుకంతా లక్కీ నెంబర్ లాగే సింక్ అయి ఉంది. గాయస్ నైట్ టైం చూడండి బెంగళూరు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలా నైట్ టైం బైక్ మీద రైడ్ చేయడం అయితే ఎంత బాగుంటుందో కదా. అయితే నేను రైడ్ చేయడం లేదు, మా తమ్ముడు చేస్తున్నాడు, అదే వేరే విషయం అనుకోండి. గాయస్ మీలో ఎవరైనా కానీ నైట్ టైం బైక్ రైడ్ చేయడం అయితే ఇష్టమో లేదో కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ చూడండి ట్రాఫిక్ ఎంత ఫుల్ గా ఉందో. బెంగళూరులో నైట్ టైం బైక్ రైడే కాదు, ఇలా ట్రాఫిక్ కూడా ఎక్కువే ఉంటుంది. బెంగళూరులో ఉండాలంటే ట్రాఫిక్ అయితే అలవాటు పడిపోవాలి. ఎందుకంటే బెంగళూరు అంటేనే ట్రాఫిక్ అంటేనే బెంగళూరు. అయితే ఫుల్ ఎక్సైట్మెంట్ గా ఉంది. రేపైతే నేను మా ఊరికి అయితే వెళ్తున్నాను. మా ఊర్లో అయితే వినాయక చవితి అయితే జరుగుతుంది. అందుకైతే నాకైతే ఫుల్ ఎక్సైటింగ్ గా ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఊరిలో జరిగే వినాయక చవితి ఫెస్టివల్ వీడియోస్, దాని నిమజ్జన వీడియోస్ అన్నీ నేనైతే నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీలో ఎవరైనా కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటేనే మీకు నా వీడియోలు అయితే వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ గాయ్స్, బాయ్, జై హింద్.